జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. నేను చెప్పే పెద్ద విషయాలన్నీ దేవుడు మీ మనసులో చెప్పేవే, చేయమని చూపించేవి లేదా చేయవద్దని చెప్పేవి. ఆ విషయాల్లోనే మీరు అంటే లోకై కమిట్ అయ్యి అదెంత చెడుగా బాధించినా వాటిని చేయవలసి ఉంటుంది. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడం గురించి పౌలు చెప్పాడు. మనం నమ్మడం ద్వారా ప్రవేశిస్తాము. దేవునిలో మీ విశ్వాసాన్ని ఉంచినప్పుడు మీ భారాన్ని ఆయన మీద వేసి సమస్యను ఆయనే చూసుకుంటాడని నమ్మండి. ఇప్పుడు అందులో ఆయన మిమ్మల్ని ఏం చేయమని చెప్పినా అది ఉంటుంది. మనం దేవునితో భాగస్వాములమని దృఢంగా నమ్ముతాను. మనకొక వంతు ఉంటుంది, ఆయనకొకటి. ఎఫెసీ 6లో ఇలా చెప్పే వచనం ఉంది, సమస్తము నెరవేర్చిన వారే క్రైసిస్ డిమాండ్ చేసింది స్థిరముగా మీ చోట్లో నిలువబడవలను. అయితే ముందుగా చేయవలసింది చేయండి. ఏం చేయగలరో క్రైసిస్ డిమాండ్ చేసింది. చూడండి, నా ఇంటిని శుభ్రం చేయమని దేవుణ్ణి ప్రార్థించలేను. పచారీ సామాను అలా ఇంట్లో ప్రత్యక్షమవ్వాలని ప్రార్థించలేను. వాటి కోసం డబ్బులు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించగలను. వాటిని తెచ్చుకోవడానికి కృపనివ్వమని ప్రార్థించగలను, వెళ్ళి వాటిని తెచ్చుకునే శక్తిని. అయితే చేయవలసిన వంతు నేను చేయాలి. చాలామంది ఆ విషయాన్ని గుర్తించరు. వీళ్ళు చేయవలసింది దేవుడు చేయాలనుకుంటారు. అలాగే దేవుడు చేయగలిది చేయడానికి ట్రై చేస్తారు. అంటే వెనక్కి తిరిగి పొందుతాం. జీవితంలో మీరు సరిచేయలేని కొన్ని విషయాలుంటాయి, వాటి గురించి ఏమీ చేయలేనివి. అటువంటి విషయాల భారాన్ని మీరు వేయవలసి ఉంటుంది పూర్తిగా దేవుని మీద. అప్పుడు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించగలరు. అయితే హెబ్రీ 4:1లో పౌలు ఇలా చెప్పాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదుము అనే వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఈనాడు మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. నేడు నిర్ణయం తీసుకోవాల్సిన దినం. నేడు దేవునితో మరింత గంభీరంగా అవ్వాలని నిర్ణయం తీసుకునే దినము గతంలో కంటే ఎక్కువగా. మీకో విషయం చెప్పనా? కేవలం చర్చికి వచ్చి వారం తర్వాత వారం ఆ తర్వాత వారం వచ్చి కూర్చుంటే పరమునకు వెళ్ళలేరు. ఇప్పుడు మన విశ్వాసమును యేసుక్రీస్తులో ఉంచడం వల్లనే రక్షణ పొందుతాం. అయితే నిజమైన విశ్వాసం ఉన్నా ఎవరైనా అంటే నిజంగా తిరిగి జన్మించి ఉంటే మారడం కంటే వేరే మార్గం ఉండదు. 1 యోహాను 3:9 బహుశా అదే చెప్తుందలా. ఏమనంటే మనం తిరిగి జన్మించినప్పుడు క్రీస్తు జీవమును పొందుతాము. గతంలోలానే ఉండలేము. ఎందుకంటే అక్షరాల క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. కనుక మీరు తిరిగి జన్మించిన క్షణమే. ఎవరైనా గమనించారా తిరిగి జన్మించినప్పుడు గతంలో ఎన్నడూ ఉందని తెలియని కొత్త యుద్ధం మొదలవుతుందని? గతంలో అసలు మీకెన్నడూ ఇబ్బంది కలిగించని విషయాలు ఇప్పుడు బాధిస్తాయని? అది పరిశుద్ధాత్మ మీతో డీల్ చేయడమే. అయితే అది మీ మేలుకే చేస్తున్నాడు. ఎంత త్వరగా ఆయనకు విధేయత చూపితే అంత మంచిగా జీవితం మారుతుంది. అంటే చూడండి, నిజంగా నీతిని, శాంతి, సమాధానాలు తప్ప ఏదైనా ఎవరు కోరుకుంటారు? రోమా 14:17 చెప్తుంది, దేవుని రాజ్యం భోజనము పానము కాదని. అది వస్తువులను గురించి కాదు. ఇది దేవుడు మీకు మీ విష్ లిస్ట్ని ఇవ్వడం గురించి కాదు. అయితే ఇది నీతిని గురించి. దేవునితో సరైన నీతిని పొందడం, అది క్రీస్తులో మన విశ్వాసం ద్వారా పొందుతాము. యేసును మన రక్షకుడిగా స్వీకరించినప్పుడు దేవునితో నీతిగా ఉంటాము. ప్రపంచంలో అత్యంత అద్భుతమైనదే. తర్వాత శాంతి, తర్వాత ఆనందం. రాజ్యం అంటే అదే. కాబట్టి చూడండి, ఎన్నో ఏళ్ల క్రితం నా ప్రార్థనా లిస్టులో ఈ 50 విషయాలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఇవ్వమని అడుగుతున్నవి స్టూపిడ్ స్టఫ్. ఇప్పుడైతే అసలు అవసరమే లేదు. నిజంగా ఏది వద్దు. ఫర్కోట్, ఇది అది ఏది వద్దు.
అది గతంలో ఫర్ కోట్లు పాపులర్ అయ్యాయి, ఇప్పుడు లేవనుకుండా. అయితే అనుకున్నాను, ఓ మ్యాన్, దేవా నాకు ఫర్ కోట్ నువ్వు ఎలా అన్నో తెలీదు. నేనెంత జాలికరమైన స్థితిలో ఉన్నానో నాకు తెలీదు. ఒకసారి దేవుడు నన్ను ఛాలెంజ్ చేశాడు, అపొస్తలుడైన పౌలుతో నీ ప్రార్థనలు పోల్చుకో. సరే, పౌలు ప్రార్థనలన్నిటినీ తీశాను. మీకు తెలుసా, ఒక్కసారి కూడా పౌలు భౌతికమైన వాటి కొరకు ప్రార్థించలేదు. తన కోసం లేదా సంఘం కొరకు వాళ్ళ సమస్యలు పోవాలని ఒక్కసారి కూడా అతడు ప్రార్థించలేదు. ఏమని ప్రార్థించాడంటే, ఏం వచ్చినా వాళ్ళు దాన్ని సహించగలగాలని, మంచి టెంపర్తో. మీరు నా వద్దకు ప్రార్థనకు వచ్చేలా అంటే, నాకు ఈ సమస్య ఉంది జాయిస్, నా కోసం ప్రార్థిస్తారా? ఇలా ప్రార్థన మొదలేదు, ఓ దేవా ప్లీజ్ ఈ సమస్యను సహించడానికి హెల్ప్ చేయి, సహనంతో సంతోషంగా ఉండడానికి. మీరెలాంటే నాకు ఆ ప్రార్థన వద్దు, సమస్య పోవాలని ప్రార్థించండి. మనం ఎలాంటి వారమో చూసారా? మీకొకటి తెలుసా? చూడండి, ముందుకు సాగి చెప్తా, మీకు నచ్చకపోవచ్చునైతే. చూడండి, మనం అనుభవించే వాటి బాధ అసలైతే మనకు ప్రపంచంలో ఉన్నతమైన వాటిల్లో ఒకటి. ఒకసారి చదివాను, అది ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు మీకు పెద్ద శత్రువులు అని అనుకునేవన్నీ ఏదో ఒక రోజున గుర్తిస్తారు, అదే మీ గొప్ప ఫ్రెండు అని. ఎందుకంటే మీరు మారేలే చేసేది అదే. దేవుడు మిమ్మల్ని మారుస్తున్నప్పుడు మీరు ఫీల్ అయ్యే ఆ బాధ, దాంతో ఫైట్ చేయకండి. దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించండి. అది ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినట్లే. గాలి పీల్చుకో, రిలాక్స్, మొక్కు. ఇలా ఫీల్ అయ్యేలా చేస్తారు. ముక్కు నా పేగులు బయటకు వస్తున్నట్లు ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కపుల్స్ ఇలా అనడం ఇష్టం. పురుషులంటే, మేం ప్రెగ్నెంట్, మాకు బేబీ పుట్టబోతుంది. లేదు, మీలో బేబీ లేదు. బేబీని పొందబోతున్నారు, బేబీని మోయడం లేదు. ఈరోజు క్యూట్గా ఉన్నదేదో విన్నాను, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇది నిజంగా పురుషులకు చెప్పాలనుంది. పురుషులారా, ఇది ముఖ్యమైంది కనుక దీన్ని అర్థం చేసుకోండి. ఎంతో స్పెషల్గా ఉంటుంది, జీవితంలో నిజంగా హెల్ప్ చేస్తుంది. మీకు పెళ్ళైనప్పుడు సంబంధంలోనికి ప్రవేశించుతారు. సంబంధాల్లో ఎన్నో సంభాషణలు ఉంటాయి, ఎన్నో ఐడియాలు వెనక్కి ముందుకు వెళ్తుంటాయి. తర్వాత ఎన్నో అభిప్రాయాలుంటాయి. కేవలం ఒక్కరే రైట్ అవ్వగలరు, ఆ ఎదుటి వ్యక్తిని భర్త అంటారు. నేను మిస్టర్ రైట్ని పెళ్లి చేసుకున్నానని తెలుసు, ఆయన మొదటి పేరు ఎల్లప్పుడూ అని తెలియదు. మీరు ఇది గుర్తుంచుకుంటారు వెళ్ళి ఎవరికైనా చెప్పడానికి, అవునా? ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ అభిషేకం ఉంది అనుకుంటాను. ఇలా అనుకోకూడదు, జాయిస్ మంచి ప్రసంగం బోధించింది, తర్వాత ఎవరో అడిగితే జాయిస్ దేని మీద బోధించారని. కాదు, వారికి చెప్పండి వాయిదా యొక్క మోసం గురించి అని. ఆమె వాయిదా చేసే మోసం గురించి బోధించారు. అదెంత అపాయకరమైందో, ముఖ్యంగా దేవుడు చేయమని చెప్పినవి వాయిదా వేయడం అని, లేదా ఆయన చేయడం మానివేయమని చెప్పినవి. అంటే మిగతా విషయాలన్నీ చూడండి. మీరు గాని బీరువాని క్లీన్ చేయకుంటే అది మీ ఇష్టం. అది మిమ్మల్ని కొడుతుంటే అప్పుడు చూడండి, మీరు అది తప్పక చేయాల్సిందే, చేసి ముగించాలి. అయితే నేను చెప్తున్న పెద్ద విషయాలు దేవుడు మీ మనసులో చెప్పే వాటిని గురించి చేయమని చూపించినవి, లేదా చేయవద్దని చెప్పినవి. అదిగో ఆ విషయాలే మీరు అంటే లాక్ అయి ఉండాలి, కమిట్ అయి ఉండాలి. అదెంత ఎక్కువగా బాధించినా వాటిని మీరు చేయవలసిందే. ఎవరైనా ఆమెన్ చెప్పండి.
మనం ఏం చేస్తామో తెలుసా? మనం అది ఎందుకు చేయమో తెలుసా? సాకులు చెప్పి ఇతరులను నిందిస్తాం. మన కప్పలకు సాకులు చెబుతాం మనం. మన తప్పులకి వేరే ఎవరినో నిందిస్తాం. నిజం చెప్పాలంటే మనం కప్పలతో సౌకర్యంగా ఉంటాం. మన చుట్టూ అవి చాలా కాలంగా ఉన్నాయి. వాటి కంపు కూడా మనకు రాదిక. అప్పుడప్పుడు బాగా కంపు కొడుతుంది. దాని మీద మనం రూమ్ స్ప్రేని స్ప్రే చేస్తాం. అయితే తెలుసా వాటిని వాటిని వదిలించుకోవడం అనేది వేరే విషయం. మీరే దాన్ని ఆహ్వానించారేమో, నాకు తెలీదు. రాత్రికి ఇంటికి వెళ్ళి దాంతోనే పడుకుంటారేమో. ఇప్పుడది మీ భర్తే అయితే ఆయన్ని నేను కప్ప అనడం లేదైతే అది ఒకలా చెప్పడం జారుకునే విధానం. మీరు ఇప్పుడు మీకు పెళ్లి కాని వారితో గాని ఉంటే అప్పుడు రాత్రికి బెక్కబెక్కనే మీరంటారు వెళ్ళే సమయం అయింది. అంటే బెక్కబెక్కతో చచ్చిపోతామని కాదు, కానీ తెలుసుగా. కప్ప సౌండ్ బాగా చేస్తే బాగుండు, అయితే బహుశా చేయలేను. ఎవరైనా అలా మిమ్మల్ని యూజ్ చేసుకొనివ్వకండి. కొన్నిసార్లు తెలుసా మనకు ఉంటాయి మన చుట్టూ స్టూపిడ్ అయినవి. వాటికి ఎంతగా అలవాటు పడిపోతామంటే అది అసలు ఉందన్నది కూడా మనం గుర్తించం. లేదా మన జీవితంలో అసహ్యకరమైన ప్రవర్తనలు ఉన్నాయి, అయితే ఆ విధంగా ప్రవర్తించడానికి ఎంతగానో అలవాటు పడిపోతాం. తర్వాత మనల్ని ఎవరో ఎదుర్కోవడం లేదు, వాళ్ళు దాంతోనే ఉంటున్నారు. చూడండి, ఒకసారి నేను పనిచేసిన చోట ఒకరితో సంబంధంలో ఉండేది. నిజంగా అతను ఒక కంట్రోలర్. నా పొజిషన్ని వదులుకోవాలనుకోలేదు కనుక నేను ఆత్మకు లోబడ్డాను. అప్పటికి నా తండ్రి విషయాలతో గాయపడుతూనే ఉన్నా. ఆయన ఒక మ్యానిపులేటరే, కంట్రోలర్ కూడా. కొన్నేళ్లు గడిచిపోయాయి. నాపై అధికారం చేస్తున్నారని గుర్తించాను. నిజంగా అతని మీద కోపం వచ్చింది. దేవుడేం చెప్పాడో తెలుసా? ఇందులో అతని తప్పెంతుందో నీది అంతే ఉంది, అతను అలా చేయనిచ్చావు. చూడండి, ప్రతిదానికి అందరి మీద నింద వేయాలనుకుంటాం. అయితే ఎప్పుడూ రెండు వైపుల నుంచి బాధ్యత ఉంటుంది. ప్రతిదానికి ఎప్పుడూ రెండు వైపులుంటాయి. యోహాను 5వ అధ్యాయంలో ఒకడు కొలను వద్ద 38 సంవత్సరాలుగా పడి ఉండడం చూస్తాం, ఒక అద్భుతం కోసం వెయిట్ చేస్తూ. ఏడాదికి ఒకసారి ఒక దూత వచ్చి కోనేటిలో నీటిని కదిలిస్తుంది. అది బెతెస్దా అనే కోనేరు. అందులో ముందుగా ఎవరు దిగితే వాళ్ళు బాగయ్యేవారు. ఒక వ్యక్తి ఆ కోనేటి చుట్టూ ఉన్నవారిలో ఒకడు బాగయ్యేవాడు. కనుక యేసు అక్కడికి వచ్చినప్పుడు దాని చుట్టూ ఎంతోమంది రోగులు ఉన్నారు. 5వ వచనం చెప్తుంది, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. అతను కదల్లేని స్థితిలో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అతనికి జబ్బేమిటో మనకు తెలీదు. అయితే అతడు అక్కడే కదల్లేక ఆ జబ్బు వలన పడి ఉన్నాడు 38 సంవత్సరాలుగా. అప్పుడు 6వ వచనం, యేసువాడు నిస్సహాయంగా పడి ఉండుట చూచి, యేసెంత దయగలవాడో మనకు తెలుసు. అంటే దీన్నించి మీరు మాంసాన్ని పొందాలి. యేసు అతన్ని చూచి నిస్సహాయుణ్ణి, వాడెప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడనెరిగి అతనితో స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడిగెను. ప్రశ్నార్థక చిహ్నం. నిజంగా నీకు బాగుపడాలని ఉందా? ఈరోజు మీకు చెప్పాలని ఉంది. పెద్ద గందరగోళం ఉన్న ఎవరో ఉన్నారని సందేహంగా ఉంది. నేను దేవునితో నడవడానికి ట్రై చేయడం ఆరంభించినప్పటికంటే ఎక్కువగా నా తండ్రి చేత సెక్షువల్గా 15 ఏళ్ళు అబ్యూస్ చేయబడ్డా. అప్పుడు నాకు 18 ఏళ్ళు. ఇంటి నుంచి వెళ్ళిపోయాక, దూరంగా వెళ్ళాక సమస్య నుంచి బయట పడతా అనుకున్నా. అయితే సమస్యని తీసుకుని వెళ్ళాలని గుర్తించలేదు. మీరు దేని నుంచైనా దూరం వెళ్ళగలరా? అయితే దాని యొక్క ఫలితాలన్నీ ఇంకా మీలోగానుంటే అప్పుడు స్వస్థపరచబడవలసిన భాగం అదే. అది దేవుడు మాత్రమే చేయగలడు. కేవలం ఆయనే మీ లోపలికి వెళ్ళి ఆ గాయాలను స్వస్థపరచగలడు. దాని గురించి ఎలా చెప్పాలో కూడా మీకు తెలీదు. ఈరోజు మీరు తెలుసుకోవాలి. నన్ను నమ్మండి, మీరు విషయాలను వాయిదా వేయడం మానివేస్తే మీరు చర్చికి వెళ్ళడం మొదలు పెట్టడమే కాదు, మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడి ఉందని నమ్ముతారు.
యేసు తిరిగి వస్తున్నాడని, అయితే మీరు నిజంగా పరిశుద్ధాత్మలో కలిసి నడవడం మొదలు పెడితే, ఆయన చేత నడిపించబడి గైడ్ చేయబడితే, ఆయనేమంటున్నాడో వినండి. ప్రార్థనలో సమయం గడపండి. మీ సొంత ప్లాన్లు వేసుకోకండి. ప్లాన్ చేసుకుని ప్రార్థించకండి, ఆయన వాటిని వర్క్ అయ్యేలా చేస్తాడని. ప్రార్థించి ప్లాన్ చేసుకోండి. అప్పుడు గైడ్ చేసి నడిపిస్తాడు. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్నుగాక. ప్రభు ప్రార్థనలోని ఓ భాగము. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్నుగాక. మనందరం వ్యక్తిగతంగా మన గురించిన దానికంటే ఎక్కువగా దేవుని రాజ్యం గురించి ఆందోళన చెందాలి. రాజ్యం గురించి కావలసినంత ఆందోళన లేదు. బయట ఒక లోకం ఉంది, నరకానికి వెళ్ళేది. మనం దీపాలను వెలిగించడంలో బిజీగా ఉండాలి. ఎవరైనా సరే మీ జీవితం ఎటువంటి గందరగోళంలో ఉన్నా సరే, మీరు దేవుని విధానాల్లో పనులు చేయడం మొదలు పెడితే దానికి టైం పడుతుంది. రాత్రికి రాత్రే జరిగిపోదు. మీరు కోరుకునే దానికంటే ఎక్కువ పట్టవచ్చును. అయితే మీ జీవితాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, మీ ఆత్మని, అలాగే మనసును కూడా, మీ భావాలను. మీరు శాంతంగా ఆనందంగా ఉండగలుగుతారు. మీకు తెలుసా, మీరు సంతోషంగా ఉండడం కంటే ఎవరికైనా ఏం కావాలి? అంటే నిజంగా మీకు కావాల్సింది ఒక పెద్ద ఇల్లో, లేక కొత్త కారో, లేక జాబ్లో ప్రమోషనో కాదు, సంతోషంగా ఉండాలి. దేవునితో సరైన సంబంధం ఉందని నమ్మాలనుకుంటారా? ఆయన ప్రేమిస్తున్నాడని. దేవుడు ప్రేమిస్తున్నాడు. సరే, ఆయన అతన్ని చూచి స్వస్థపడకూర్చున్నావా అని అడిగాడు. బహుశా ఈరోజు విషయం అంతా నీకు బాగవ్వాలని ఉందా అన్నదే. అలా అయితే మీరు సీరియస్గా ఉన్నారు. అప్పుడు నేను ప్రామిస్ చేయగలను, మీరు దేవుణ్ణి అనుసరిస్తే, ఆయన విధానంలో పనులను చేస్తే, మీరిలా అనగలిగే ఆ రోజు వస్తుంది, దేవుడు దానంతటినీ తీసుకుని నా మేలుకే చేశాడని. ఆమేన్. 7వ వచనంలోని ఆసక్తికరమైన భాగం ఎక్కడుంది? ఆ రోగి, అయ్యా, సాకులన్నీ ఇక్కడ వచ్చాయి. నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనీటిలోనికి దించడానికి నాకెవడనూ లేడు. నేను వచ్చినంతట్లో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని చెప్పాను. అతనేమన్నాడు? నేనిక్కడ 38 ఏళ్లుగా పడి ఉన్నాను. ఎవరూ వచ్చి నన్ను కోనేటిలోనికి దించలేదు. నేను ట్రై చేసినా నాకంటే ముందు ఎవరో దిగిపోతున్నారు. మీ సంగతి నాకు తెలీదు. నేను అగ్రెసివ్గా ఉన్నాను. 38 ఏళ్లలో నేనైతే దేక్కుంటూ వెళ్ళేదాన్ని. అంటే 38 ఏళ్ళు, 365 రోజులు దేకుతూ వెళ్ళడానికి చాలా సమయమే. ఎలాగో దేకుతూ ఇడ్చుకుంటూ అక్కడి వరకు వచ్చి ఆ కోనేటి అంచున ఉండేదాన్ని. అంటే ముందుగా పడే బుడగనయ్యేదాన్ని. అయితే చూడండి, అతడక్కడ ఎవరో వచ్చి అతన్ని దించాలని వెయిట్ చేస్తూ ఉండిపోయాడు. అతని పరిస్థితి వలన అతని మీద అతడే జాలి పడుతూ, అందుకనే యేసు అన్నాడు, నిజంగా స్వస్థపడగోరుచున్నావా అని. సీరియస్గా బాగవ్వాలని అనుకుంటున్నావా? ఇప్పుడు పూర్తిగా వేరైన స్పిరిట్ గల ఒకరిని చూద్దాం. పొట్టివాడైన జక్కయ్య. లూకా 19 మొదటి 6 వచనాలు. యేసు సంచరించుచు ఆ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడినైన జక్కయ్య అని పేరుగల ఒకడు ఉండెను. ఇప్పుడు అందరికంటే ఎక్కువగా ద్వేషించబడేవారు సుంకపు గుత్తదారులు. అతడు ప్రజల సొమ్మును దొంగిలిస్తున్నందున ధనవంతుడయ్యాడు. సుంకపు గుత్తదారులు ఎలా పనిచేసేవారంటే, రోమా ప్రభుత్వం ఒక మొత్తంలో సుంకాన్ని పొందాలనుకునేది. అయితే వీళ్ళు దానికి కావాలనుకున్నంత జత చేసి వసూళ్లు చేసేవారు. అందుకనే ప్రజలు, వాళ్ళు యూదులే అయినా అతడు ధనవంతుడిగా అయ్యాడు ప్రజల అవకాశాన్ని యూస్ చేసుకుని. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు ఉండుట వలన చూడలేకపోయాను. అనుకుందాం అతనికి ఒక ప్రతికూల పరిస్థితి ఉందని. ఎంత పొట్టివాడో తెలీదు. అనుకుందాం అతడు 4'10" అని ఎవరికి తెలుసు. అయితే అతను చూడలేకపోయాడు. యేసుని చూడాలనుకున్నాడు. నేను యేసుని చూడాలి. జనులు ఉన్నందని చూడలేకపోయాడు. సరే, ఒక చెట్టు ఎక్కుతాడు.
చూడండి, చాలామంది అయితే పట్టించుకుని ఉండరు. ఇలా అనుకుంటారు, నేను పొట్టిగా ఉన్నాను, జీవితమంతా పొట్టిగానే ఉన్నాను, పొట్టిగా ఉన్నందున ఎన్నో విషయాలు మిస్ చేశాను, నేను గాని పొడవుగా ఉండి ఉంటే యేసుని చూడగలిగేవాడిని. యేసు ఆ చెట్టు క్రిందకు వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, కన్నులెత్తి చూచి ఆయన జక్కయ్యని చూచెను అని. చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇప్పుడు యేసు ఎందుకు జక్కయ్య యేసుని పిలవలేదు? చెట్టు మీదకెక్కి చూస్తున్నాడు అంతే. అయితే యేసు అక్కడికి వచ్చినప్పుడు బహుశా యేసు ఆత్మకు ఆయనకు నచ్చిందేదో అనిపించింది. నిజమైన తీర్మానంను ఫీల్ అయి ఉండవచ్చును. నేను వదిలివేయబడనివ్వను. ఊహించగలరా పరిసయ్యులందరికీ అదెంత కోపం తెప్పించుంటుందో? యేసు ఆ సొంకప గుత్తదారిని ఇంటికి వెళ్ళి అతనితో భోంచేసినప్పుడు, మీరు ఇంకొక రాత్రి కప్పలతో పడుకునే వ్యక్తిలా ఉంటారా? 38 ఏళ్ళు కోనేటి వద్ద పడి ఉండిన వాళ్ళ, లేక చెట్టు మీదకి ఎక్కుతారా? ఆమేన్. మీ ఎంపిక ఏదై ఉంటుంది? మీరు గుంటలో ఉన్నారా? బయటికి ఎలా రావాలో తెలీదా? ఒక చిన్న కథతో ముగిస్తాను. ఒక రైతు వద్ద ఒక గాడిద ఉండేది. అది ఒక నూతిలో పడిపోతుంది. అది అరుస్తూ ఉంటుంది. దాని అరుపులు జాలికరంగా ఉన్నాయి. గంటల తరబడి రైతు తెలుసుకోవడానికి ట్రై చేశాడు, నూతిలో నుండి దీన్ని ఎలా బయటకు తెయ్యాలి అని. చివరికి నిర్ణయించుకున్నాడు, ఇది పెద్దదైపోయింది, ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు, మా పొరుగింటి వారిని ఎవరినైనా పిలిచి బావిలో మట్టి తీసిపోయమని చెప్పి నింపేస్తే ఊపిరాడక చచ్చిపోతుంది. సరే, పొరిగింటి వారిని పిలువగా వాళ్ళు వచ్చి అక్కడున్న మట్టిని తీసి దాని మీద వేయసాగారు. ఆ గాడిద బాత్త అరుస్తుంది. కొంచెం సేపట్లో అది మౌనంగా అయిపోయింది. వాళ్ళు ఎందుకని ఆశ్చర్యపోయారు. కొంచెంసేపు మట్టిని వేస్తూ ఉన్నారు. అయితే దాని అరుపులు వినిపించలేదు. వెళ్ళి నూతిలోకి తొంగి చూస్తే ఇదిగో వాళ్ళు దాని మీద మట్టి వేసిన ప్రతిసారి అది దాన్ని దులిపివేసుకుని దాని పైకి ఎక్కసాగింది. దానిమీద ఎంత మట్టి పోశారంటే అది నూతిపై అంచు వరకు నిండిపోయింది. అది బయటకు నడిచి వెళ్ళిపోయింది. కాబట్టి మీకో ఎంపిక ఉంది. మీరు మట్టిని దులిపి వేసుకోవచ్చు. అది మీకు లాభకరంగా ఉండి మీరుండాలన్న చోటుకు చేరుకోవడానికి సహాయకరంగా ఉండనివ్వండి. లేదా నూతిలోనే ఉండి అరుస్తూ ఉండవచ్చును. అందరి మీద కోపంతో ఎవరు వచ్చి మీకోసం ఏమీ చేయనందున. తండ్రి, యేసునామంలో ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న వాళ్ళలో ఎవరైతే నిన్ను స్వీకరించలేదో స్వీకరించడానికి నిర్ణయం తీసుకునే రోజు ఇదేనని తెలుసుకోవాలని, ఎవరైతే నిజంగా నీకు లోబడలేదో లోబడతారని, వారిని నీవు వారి జీవితాల్లోని అన్ని గదులను తెరుస్తుండగా నింపుతావని, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతావని. మాకు పరిశుద్ధాత్మ నీవు మాకు కావాలి. నీవు కావాలి. నీవు వారితో చెప్పినవి విని వారికి తెలిసిన విషయాలను గురించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇంకా వాళ్ళు చేయని వాటిని నీకు లోబడ్డం మొదలు పెడతారని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.